నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చందనోత్సవం వేళ సింహాచల ఆలయంలో అపశృతి. వర్షం ధాటికి భక్తులపై కూలిన గోడ, 7 మృతి. మృతుల కుటుంబాలకు ఏపీ సర్కార్ 25 లక్షల పరిహారం ప్రకటన. ఘటనపై రాష్ట్రంలోని పలువురు నేతల దిగ్భ్రాంతి. నేడు అందుబాటులోకి రవాణా శాఖ సారథి యాప్. పోర్టల్ను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్. నేడు 10వ తరగతి పరీక్ష ఫలితాలు. మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేయనున్న సీఎం. నేడు ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక సమావేశం. పహల్గాం ఘటనపై ఘాటైన స్పందన ఉంటుందని ఊహాగానాలు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7 మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఏపీ హోంమంత్రి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ సిపి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ క్యూలైన్పై సిమెంట్ గోడ కూలింది. ఘటనా స్థలంలోనే 7 మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సార్ పెద్దగా వర్షం పడడం కారణంగా ఇమీడియట్ గా పెద్ద సౌండ్ రావడం అనేది జరిగింది సార్. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. పక్కన ఈ సరౌండింగ్ ఉద్యోగాలు చేస్తున్నాం, మేము ఆల్రెడీ డ్యూటీలో ఉన్నాము, నైట్ డ్యూటీలో. ఇమీడియట్ గా మేమందరం ఇక్కడ రావడం జరిగింది. ఆ టెంపుల్ వారు వచ్చి 4-5 డేస్ వచ్చింది, దానికి కట్టే ఉన్నారు. ఒకసారి గాలి వాన రావడంతో ఆ టెంట్ ప్లగ్ ఒకసారి కిందకి దిగడంతో దానికి వలన ప్రెజర్ పడి గోడ పడిపోయింది సార్. ఆల్రెడీ మేము 1 డే బిఫోర్ వచ్చి ఇక్కడ డిప్లాయ్మెంట్ ఉన్నాము. ఏపీఎస్డీఆర్ఎఫ్ వైజాగ్ టీము, మా టీంలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. మేము వచ్చి జనం అప్పుడు కట్టర్తో వచ్చి జనం అంతా లాగి కొంచెం సరి చేసాం సార్. మొత్తం అంతా క్లియర్ చేసి ఇప్పుడు క్లియరెన్స్ ఇచ్చాం సార్ మొత్తం అంతా. సింహాచలంలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత, విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని. 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉండడం జరిగింది. అంటే ఎక్కడా కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా నేను చేయలేదు. ఇమీడియట్ గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి నేను పంపించడం జరిగింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ వలన వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సార్ ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయించి కారకులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. సింహాచలం ప్రమాద మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో గాయపడిన వారికి 3 లక్షల చొప్పున అందించనున్నట్లు తెలిపింది. పరిహారంతో పాటు బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పించనున్నట్లు ప్రకటించింది. సింహాచలం ప్రమాదంపై ఉన్నతాధికారులు, మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గోడ కూలిన ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు.
పవిత్ర చందనోత్సవం సమయంలో సింహాచలంలో గోడ కూలి ప్రమాదం జరగడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దురదృష్టకర ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని తెలిపారు. గోడ కూలి భక్తులు మరణించడం బాధాకరమని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దైవ దర్శనానికి వచ్చిన వారు శిథిలాల కింద నలిగిపోవడం కలిసివేసిందని ఎంపీ డీకే అరుణ అన్నారు. రవాణా శాఖ సారథి అప్లికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు తిరుమలగిరి రవాణా శాఖ కార్యాలయంలో సారథి పోర్టల్ను ప్రారంభించనున్నారు. వాహన్ సారథి పోర్టల్లో చేరడం వల్ల దేశంలో ఏ ప్రాంతం నుంచైనా వాహనం డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన అన్ని సేవలను పొందే వెసులుబాటు ఉంటుంది. లైసెన్స్ పునరుద్ధరణ, చిరునామా మార్పు, కొత్త వాహన కేటగిరీ చేర్పు వంటి సేవలను దేశంలోని ఏ రాష్ట్రం నుంచైనా సులభంగా ఒక్కసారి ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించి పొందవచ్చు. సారథి అప్లికేషన్ అమలుతో డ్రైవింగ్ లైసెన్సులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డిజిలాకర్ ప్లాట్ఫారంలో భద్రపరుచుకోవచ్చు. ఫిజికల్ డాక్యుమెంట్లపై ఆధారపడిన అవసరం లేదు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మారినప్పుడు లైసెన్సు బదిలీ సులభంగా చేసుకోవచ్చు. ఇతర దేశాల్లో తాత్కాలికంగా నివసించే భారతీయ పౌరులు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ గడువు ముగిస్తున్నప్పుడు భారత ఎంబసీ లేదా కాన్సులేట్ నుంచి సారథి అప్లికేషన్ ద్వారా కొత్త పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా భారత్కు రావాల్సిన అవసరం ఉండదు. బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి నిర్మాణాత్మక ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ అంబర్పేట శ్రీ రమణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావుతో కలిసి ఆవిష్కరించారు. వి హనుమంతరావు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు 5 ఏళ్ల పోరాటం నేటితో ముగిసిందని మంత్రి అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని క్షేత్రస్థాయిలో తీసుకుపోతున్న నేత రాహుల్ గాంధీ అని, భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలో ఉన్న అసమానతలు తొలగించేలా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారని పొన్నం పేర్కొన్నారు. గాంధీ గారు ఆలోచన వరకు ఏదైతే జాతి జరగాలని, దేశవ్యాప్తంగా కుల సర్వే జరగాలని కోరుతుంటో తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బట్టి విక్రమార్క గారు కావచ్చు, పరిగణ వర్గాల శాఖ మంత్రిగా నేను, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరం కూడా సహచార కేబినెట్ తోటి కలిసి ఈ రోజు తెలంగాణ కుల సర్వే చేసుకున్నాం, దాన్ని చట్టం చేసుకున్నాం, కేబినెట్ ఆమోదం చేసినాం. గవర్నర్ గారి ఆమోదంతో ఏప్రిల్ 8వ తేదీ నాడు రాష్ట్రపతి గారికి పోయింది. తప్పకుండా త్వరలో తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు విద్యా ఉపాధి అవకాశాల్లో వస్తాయనేటువంటి ఆకాంక్షని సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాం. మజ్లీస్ ను ఎదిరించే సత్తా బీజేపీకే ఉందని హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీతో ప్రజలకు స్పష్టమైన సంకేతం ఇచ్చినామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కమల దళం, ఎంఐఎం మధ్య పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, సంస్థాగత ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. సమావేశానికి హాజరైన రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ గావ్ చలో, బస్తీ చలో తదితర కార్యక్రమాలపై ఆరా తీశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదం ఉక్కుపాదం మోపుతున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్లోనూ అనేకసార్లు బాంబు పేలుళ్లు జరిగాయని గుర్తు చేశారు. ఉగ్రశక్తులు దేశాన్ని ఏం చేయలేవని, ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు నడవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని అరికట్టేటువంటి ప్రయత్నము మన కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఒక అభివృద్ధి పథంలో ముందుకెళ్తా ఉంది. ఇది మన దేశంలో ఉన్నటువంటి కొన్ని అంతర్గత శక్తులకు ఇష్టం లేదు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ మాది అనేటువంటి పాకిస్తాన్ కూడా ఇష్టం లేదు. కాబట్టి దీని మీద భారతదేశంలో ఉన్నటువంటి శాంతి సామరస్యాన్ని దెబ్బతీయడం కోసం, పాకిస్తాన్ లో ఉన్నటువంటి అంతర్గత సమస్యలను పరిష్కరించుకోలేక ఈరోజు ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నంలో భాగంగా మరొకసారి జమ్మూ కాశ్మీర్ లో ఏ రకంగా బాంబు పేలులు చేసి మరి అనేక రకంగా అనేక రోజులుగా కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి ప్రయత్నం చూస్తున్నాం. ఈ రకమైనటువంటి సంఘటనలను భారతదేశాన్ని ఏమీ చేయలేవు. రాష్ట్రంలో క్రియాశీల సభ్యత్వాలకు సంబంధించి పార్టీని మోసం చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, సంస్థాగత ఇన్ఛార్జీల సమావేశంలో పాల్గొన్న బన్సల్
సుమారు 9,000 మంది క్రియాశీల సభ్యత్వం చేసినట్టు తప్పుగా చూపారని ధ్వజమెత్తినట్లు సమాచారం. 3 నెలల క్రితం పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందని, తాను డైరీలో అప్పుడు ఏమి రాసుకున్నానో ఇప్పుడు అదే చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే నెల 4 లోపు మిగిలిన మండలాల అధ్యక్ష నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. మే 15 నాటికి పూర్తి స్థాయిలో మండల కమిటీలు వేయాలన్నారు. మే 15 తర్వాత 2 ఉమ్మడి జిల్లాల వారీగా మండల అధ్యక్షుల సమావేశాలు నిర్వహించాలని మార్గనిర్దేశనం చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి కొత్త వారి నియామకం తర్వాతే పూర్తి స్థాయి జిల్లా కమిటీలను వేస్తామని బన్సల్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పొందడానికి అనారోగ్యాన్ని సాకుగా చూపుతున్నారని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. 2024 ఫిబ్రవరి మార్చి మధ్య ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, జూన్లో చిన్న సమస్యలున్నట్టు నివేదికలో సమర్పించారని కోర్టుకు వివరించారు. దేశం విడిచి ప్రయాణం చేయరాదని వైద్యులు చెప్పినా అమెరికా వెళ్లిపోయారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ క్యాన్సర్తో బాధపడుతున్నాడని చెబుతున్నారని, అలా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి పదవీ విరమణ తర్వాత ఓఎస్టీగా విధుల్లో కొనసాగారన్నారు. సిఆర్పీసీ 41A నోటీసు ఇవ్వలేదన్న ఆరోపణను తోసిపుచ్చుతూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందన్నారు. కోర్టు ఎన్నిసార్లు సమన్లు పంపినా హాజరు కాకపోవడంతో సమన్లు జారీ అయ్యాయన్నారు. గత ప్రభుత్వ పెద్దల నుంచి ఫోన్లు వచ్చాయని, వీటన్నింటిపై సమాచారం రాబట్టడానికి కస్టోడియల్ విచారణ అవసరమని ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. కోర్టు సమయం ముగిసిన నేపథ్యంలో విచారణ బుధవారానికి వాయిదా వేశారు. భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించి పలువురు సీనియర్ ఐపీఎస్లు హైకోర్టులో అప్పీలు పిటిషన్లు దాఖలు చేశారు. 4 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన ఐపీఎస్లు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరారు. సీనియర్ ఐపీఎస్లు రవి గుప్తా, మహేష్ భగవత్, శిఖా గోయల్, సౌమ్య మిశ్రా, రాహుల్ హెగ్డే, తరుణ్ జోషితో పాటు మరికొంతమంది ఐపీఎస్లు పిటిషన్లు దాఖలు చేశారు. మహేశ్వరం మండలం నాగారంలో కొనుగోలు చేసిన భూములు పట్టా భూములేని, దీనికి సంబంధించిన విక్రయ పత్రాలు కూడా ఉన్నాయన్నారు. తమతో పాటు భూ యజమానులకు నోటీసులు జారీ చేసిన సింగిల్ బెంచ్ వివరణ తీసుకోకుండానే ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. పిటిషనర్ అభ్యర్థనకు మించి కోర్టు ఉపశమనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని అప్పీల్లో పేర్కొన్నారు. భూదాన్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నామనడంలో ఎలాంటి వాస్తవం లేదని, సర్వే నెంబర్ 194, 195లో 30 ఎకరాల పట్టా భూమిలో ఒక్కొక్కరు 20 గుంటల లోపు కొనుగోలు చేసినట్లు తెలిపారు. భూదాన్ యజ్ఞ బోర్డు పేర్కొన్న సర్వే నంబర్లలోనూ మా భూములు లేవన్నారు. భూములను నిషేధిత జాబితాలో ఉంచాలని, జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని ఐపీఎస్లు కోరారు. పిటిషన్లపై సీజే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. పదోన్నతులు, బదిలీలను నిబంధనల ప్రకారం చేపట్టేలా ఉన్నతాధికారులను ఆదేశించాలంటూ పురపాలక శాఖ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. మేనేజర్, రెవెన్యూ అధికారులకు అర్హతను బట్టి మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతులు ఇవ్వాలని తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పదోన్నతులు, బదిలీలపై ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. పురపాలక శాఖ ప్రధాన కార్యాలయంలోని కొంతమంది అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారని వాదించారు. ఈ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు జూన్ 26వ తేదీకి వాయిదా వేసింది. పదోన్నతుల వ్యవహారం హైకోర్టులో విచారణ దశలో ఉన్నందున ఆ ప్రక్రియను నిలిపివేయాలని తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల కేంద్రం సంఘం నేతలు కమిషనర్, ఇతర అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించారు. పదో తరగతి పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. రవీంద్ర భారతి ఆడిటోరియంలో మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10వ తరగతి ఫలితాలను ప్రకటిస్తారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2650 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలోని 11,547 పాఠశాలల్లోని 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇప్పటి వరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. ఇప్పుడు సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. మెమోలో సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, అంతర్గత పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్, పాస్ అయ్యారా, ఫెయిలా అని ముద్రిస్తారు. బోధనేతర అంశాల్లో గ్రేడ్లు ఇస్తారు. ఫలితాలను www.bse.telangana.gov.in లేదా results.enaadu.net ద్వారా తెలుసుకోవచ్చు.
ఆర్టీసీలో సమ్మె భేరీకి టీజీఎస్ఆర్టీసీ ఐకాస సన్నాహం చేస్తుంది. టీజీఎస్ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో ఆర్టీసీ పరిరక్షణ, ప్రభుత్వ హామీలు, ఆర్టీసీలో సమ్మె అంశాలపై జాతీయ కార్మిక సంఘాలతో హైదరాబాద్ హిమాయత్ నగర్ ఏఐటీయూసీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ కార్మిక సమస్యల పరిష్కారం కోసం మే 7 నుంచి సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఐకాస చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్ వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. 2023లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తున్నట్లు గెజెట్ ముద్రించిందని, తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విలీనం చేస్తామని వారి మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. 17 నెలలు గడిచిపోతున్నా ఉద్యోగుల విలీనం జరగలేదన్నారు. ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినా నేటికి ఆ హామీ అమలు జరగలేదన్నారు. 2017 వేతన సవరణ జరిపిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు నేటికీ చెల్లించలేదని, వేతన సవరణ పాక్షికంగానే జరిగిందని, కొత్త అలవెన్స్లు అమల్లోకి రాలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ పథకం ద్వారా ఆర్టీసీలకు ఎలక్ట్రిక్ బస్సులను అద్దె బస్సులుగా సరఫరా చేస్తోందని, దీనివల్ల ఆర్టీసీ ఉనికికి ప్రమాదం ఏర్పడిందన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు చిన్న చిన్న తప్పిదాలకు కూడా ఉద్యోగం పోగొట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని కార్మిక సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో మృతదేహాన్ని ఖననం చేస్తుండగా 100 ఏళ్ల నాటి పురాతన తామ్రపత్రాలు బయటపడ్డాయి. కోదాడకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందడంతో స్థానిక శ్మశానంలో ఖననం చేసేందుకు తవ్వుతుండగా తామ్రపత్రాలు మాదిరి ఉన్న 5 రకాల వస్తువులు బయటపడ్డాయి. మృతుడి బంధువులు అధికారులకు తెలియజేయడంతో వాటిని కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. తమిళ, సంస్కృత కలయిక మాదిరి లిపి అయి ఉంటుందని అనుమానిస్తున్నట్లు తెలిపారు. వీటిని జిల్లా పాలనాధికారి ఆధ్వర్యంలో పురావస్తు శాఖకు అందించనున్నట్లు తెలిపారు. వాటి మీద లిపి తమిళ్ గానీ సంస్కృత్ గానీ అయి ఉండొచ్చు. అది తర్వాత కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అది పురావస్తు శాఖ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారో దాన్ని పరిశీలించి తదుపరి చర్యలు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుంది. సెట్లు ఉన్నాయి, అవి ఒక్కో దానికి 3, 4, 5 అలా ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి నిందితులు భూమి మీద ఎక్కడున్నా వదలబోమని హెచ్చరించిన ప్రధాని మోదీ కీలక సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పహల్గామ్ ఘటన తర్వాత తొలిసారి కేబినెట్ భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉగ్రవాదులపై దాడికి సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని ప్రకటించిన వేళ ఏ క్షణమైనా భారత్ దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ తన రాడార్ వ్యవస్థలను సరిహద్దులకు తరలిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందించే పూర్తి స్వేచ్ఛను ఇప్పటికే సైనిక దళాలకు ఇచ్చిన ప్రధాని మోదీ కీలక అధికారులు, నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఉగ్రవాదులకు, దాడి కుట్రదారులకు గట్టి బదులిచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పహల్గామ్ ఘటన తర్వాత తొలిసారి భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమ గగనతలంపై భారత విమానాల రాకపోకలపై పాకిస్తాన్ నిషేధం విధించిన నేపథ్యంలో భారత్ కూడా ప్రతీకార చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పాక్ విమానయాన సంస్థలకు భారత గగనతలాన్ని మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. పాక్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే మన గగనతలాన్ని దాటాల్సి ఉంటుంది. ఇప్పుడు భారత్ వాటిపై నిషేధం విధిస్తే దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్లేందుకు చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాల్ని మళ్లించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రయాణ సమయం పెరగడంతో పాటు నిర్వహణకు అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్లైన్లకు ఇది మరింత శరాఘాతంగా మారుతుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా తమపై భారత్ వైమానిక దాడులు చేయొచ్చనే భయంతో పాకిస్తాన్ అనేక చర్యలు చేపడుతోంది. దాడుల్ని పసిగట్టడానికి సియాల్కోట్ ప్రాంతానికి పాకిస్తాన్ సైన్యం తన రాడార్ వ్యవస్థల్ని తరలిస్తున్నట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ సరిహద్దుకు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోర్ కంటోన్మెంట్ వద్ద TPS 77 రాడార్ సైట్ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఘటన తర్వాత నియంత్రణ రేఖ వెంబడి వరుసగా 5వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. అయితే పొరుగుదేశం కవ్వింపులకు భారత సైన్యం అంతే ధీటుగా సమాధానమిస్తోంది. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఘర్షణను దక్షిణాసియాతో పాటు మొత్తం ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ అన్నారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మంగళవారం భారత విదేశాంగ మంత్రి జయశంకర్ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్తో ఫోన్లో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు గుటెరస్ పునరుద్ఘాటించారు. చట్టబద్దమైన మార్గాల ద్వారా న్యాయం, జవాబుదారీతనం రావాలని ఆకాంక్షించారు.
గుటెరస్ ఫోన్ చేసినట్టు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన నిర్ద్వంద్వంగా ఖండించడాన్ని అభినందిస్తున్నట్టు ఎక్స్లో పేర్కొన్నారు. అంతకుముందు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన 7 తాత్కాలిక సభ్య దేశాల విదేశాంగ మంత్రులతో జయశంకర్ మాట్లాడారు. పహల్గాం ఘటన వెనుక సీమాంతర ఉగ్రవాదం ఉన్నట్లు వివరించారు. అల్జీరియా, గ్రీస్, గయానా, పనామా, స్లోవేనియా, సియర్రా లియోన్, సోమాలియా విదేశాంగ మంత్రులతో మాట్లాడినట్టు పేర్కొన్నారు. ఏప్రిల్ 25న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ శాంతి భద్రతలకు ఉగ్రవాదం తీవ్ర ముప్పుగా పేర్కొంది. పాకిస్తాన్ వలసదారులు, జాతీయులు భారత్ను విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా మరో 59 మందిని అధికారులు జమ్మూ కశ్మీర్ నుంచి పంజాబ్కు తరలించారు. అక్కడి నుంచి వారిని పాకిస్తాన్కు పంపనున్నారు. తరలించిన వారిలో శౌర్య చక్ర గ్రహీత తల్లి కూడా ఉన్నట్టు పేర్కొన్న అధికారులు ఆ తర్వాత ఆమె భారత్లోనే ఉండేందుకు అనుమతి వచ్చిందన్నారు. జమ్మూ కశ్మీర్లో వివిధ ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఉంటున్న 59 మంది పాక్ జాతీయులను ప్రభుత్వం గుర్తించింది. ఆ 59 మందిలో కానిస్టేబుల్ ముదాసిర్ అహ్మద్ షేక్ తల్లి షమీమా అఖ్తర్ కూడా ఉన్నారు. 2022లో ఉగ్రవాదులతో పోరాడుతూ ముదాసిర్ అహ్మద్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన జమ్మూ కశ్మీర్ పోలీసు విభాగం నిర్వహించే అండర్ కవర్ ఆపరేషన్లో సభ్యుడిగా ఉండేవారు. శౌర్య చక్ర గ్రహీత ముదాసిర్ తల్లి భారత్లోనే ఉంటారని, ఆమెను పాకిస్తాన్కు పంపుతున్నట్టు ఎవరూ ప్రచారం చేయొద్దని జమ్మూ కశ్మీర్ పోలీసులు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.